హలో అండి, నేను అరుణానందగిరి. ఇక పూజకు పూలు తెంపుకుందాం. చిట్టి పిట్ట ఎంత అల్లరి చేసింది, అరుస్తూనే ఉంటుంది. మనం వచ్చేసరికి సైలెంట్గా ఉంటుంది. అది చూడండి, పైన ఉంది. ఒకటి కాదు, 2-3 ఉన్నట్టున్నాయి. ఇక్కడ ఉంది, అక్కడ ఉన్నాయి. చిన్న పిట్టలు ఇవి, కానీ వాయిస్ గట్టిగా చేస్తాయి. సరే ఇక అంతే, అవి అల్లరి చేస్తూనే ఉంటాయి. మరి మనం పూజకు పూలు తెచ్చుకుందాం. సూర్యుడు చూడండి, అదో ఇంకో రకం, మళ్ళీ అదే కానీ 2 రకాల వాయిస్ చేస్తుంది. సరే, ఇప్పుడైతే ఫస్ట్ పూజ చేద్దాం. మార్నింగ్ టైంలో ఇట్లా తిరుగుతూనే ఉంటాయి పక్షులు. హలో అండి, నేను అరుణానందగిరి. ఇక నిత్య దీపారాధన ఇక్కడ గద్దె మీద చేసుకుంటా. ప్రత్యేకమైన పూజ పక్కకు చేద్దాం. మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమస్కృత. నేను అరుణానందగిరి. ఈరోజు శనివారం సందర్భంగా గోవిందనామాలు చదువుకుందాం. ఇప్పుడు గోవిందనామాలు చదువుకొని దీపం ధూపం నైవేద్యం తాంబూలం సమర్పిద్దాం. నేనైతే మళ్ళీ ఫోన్లో చూసుకుంటూనే చదువుతా. అయిన తర్వాత నైవేద్యం సమర్పిద్దాం. శ్రీ శ్రీనివాస గోకాంతాయ కళ్యాణ నిధే నిధేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఈరోజు శనివారం కాబట్టి గోవిందనామాలు చదువుకొని ఇక వెంకటేశ్వర స్వామి వారికి ఇట్లా ప్రత్యేకమైన పూజ చేసుకుంటున్నా. అయితే గద్దె మీద అయితే నేను ఒక వేరే పూజ చేసుకుంటున్నా. పూజ అంతా అయిన తర్వాత చెప్తా. అందుకని శుక్రవారం శనివారం లేకుంటే ఏమైనా ప్రత్యేకమైన పండుగలప్పుడు ఇక్కడ చేస్తున్నా. ఇక ఇది మరి మన పూజా రూము ఉన్నదాన్ని బట్టి మనం చేసుకోవడం అట్లా. సరే, మొత్తానికి నైవేద్యం దీపం ధూపం తాంబూలం సమర్పించి ఇక బయటకు వెళ్ళి మళ్ళీ రొటీన్ ప్రారంభిద్దాం. అయితే నిన్న శుక్రవారం రోజు కొంచెం బయటకు వెళ్ళేది ఉండే మార్నింగ్. అట్లనే ప్రశాంతంగా పూజ చేసుకోలేకపోయినా ఇక నిత్య దీపారాధన ఎట్లాగుంటుంది. అందుకని ఈరోజు ఇక వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఉన్న ఫోటో పెట్టుకొని చేసుకుంటున్నా. ఇంకా ఇప్పుడు శనివారం రోజు గోవిందనామాలు చదువుకుంటే మంచిగా అనిపిస్తుంది. ఇక ఒక్కొక్కసారి మనకు టైం లేకపోతే ఆ హడావుడిలో ఇది అది అన్నీ మెయింటైన్ చేయాలంటే ఒక్కొక్కసారి గందరగోళం అవుతుంది. అందుకని ఫ్రీగా ఉన్నప్పుడు ఇక అట్లా, మనకు టైం లేదన్నప్పుడు ఇక హడావుడి అది తప్పది. అట్లా ఎట్లా ఉంటే అట్లా సర్దుకుపోవడమే. ఇప్పుడు పూజ సంపూర్ణమైంది, బయటకు వెళ్దాం. హలో అండి, నేను అరుణానందగిరి. ఇక పూజ అయి మరి మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి వచ్చింది కథ. ఇక దోశ ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. మరి చక్కెర వేద్దాం. అయితే చక్కెర చాలా తక్కువ వేస్తా, అందుకే ఎప్పుడు చక్కెర వేయించా. అసలు ఎంత హడావుడి ఉంటుందో. నేను పూజా రూమ్లో మన చిట్టి దోశలు నివేదించిన, కానీ చూపించుడు వీలు కాలే. మార్నింగ్ చాలా హడావుడి ఉంటుంది ఈ మధ్య. అయితే ఎన్ని పనులు చేస్తే మనకు బ్రేక్ఫాస్ట్ తినే వీలు ఉంటుంది అనిపిస్తుంది. అంటే అన్నీ ఇక చేయాలి అట్లా. అయితే కొన్ని మనం పని మనుషులను పెట్టుకోవాలని అనుకుంటాం కదా, కానీ చాలా మటుకు సాధ్యమైనంత వరకు మనం చేసుకొని ఇక ఒక ఏజ్ తర్వాత మనతోటి కాదన్నప్పుడు కంపల్సరీ పెట్టుకుంటాం కదా. కాకపోతే అవుతుంది. ఒక రకంగా చూస్తే మనకు కొంచెం హెల్త్ కూడా బాగుంటుంది వర్క్ చేసినప్పుడు. ఒక రకంగా చూస్తే వాళ్ళు బాగా చేయకుంటే మళ్ళీ మనం చేయాల్సి వస్తుంది. చాలామంది ఇళ్ళల్లో నేను చూసిన, ప్రతిదానికి ఒక వర్కర్ ఉన్నా మళ్ళీ మనం ఒక 10% అన్నా అందులో సర్దుకొని అస్సలు నడవది. పక్షులు బాగా అల్లరి ఎత్తునే చూపిస్తా. కిచకిచాగా చూడండి, మన మోటార్ ఇప్పటిదాకా చాలా వచ్చినాయి. ఇప్పుడే బ్లాక్ పిట్టా ఉండే. ఇక నా పనులు కాలే కాబట్టి నా హడావుడి నాదే. జామ పండ్లు అయితే చాలా అవుతున్నాయి. ఇక అందరు తింటుండ్రు. టీ కూడా రెడీ అయింది. ఇక దోశ రెడీ అవుతుంది.
ఫస్ట్ది కొంచెం ఆయిల్ వేయాలి, లేకపోతే ప్యాన్ కంటుకున్నట్టు అవుతుంది. ఎక్కడో కిచకిచా అంటున్నాయి, కనిపిస్తలేవు. ఇట్లా వస్తే ఇట్లా ఒకటి చిన్నది తింటే వెళ్ళిపోతాయి. రవ్వ అంత తింటే సరిపోతాయి కదా వాటికి. ఇటు సైడ్ ఉన్నాయి, పైన కూడా ఉంటాయి. చూడండి, మన ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన సంపూర్ణమైంది. అయితే ఉసిరి చెట్టు మొన్న ఒకసారి 3 కోతులు వచ్చినాయి. అవి దీన్ని ఇటు పడేసినాయి. పడేసిన తర్వాత ఇక పైన ఆడుకుంటూ ఉంటే కొంచెం పగుళ్ళలాగా అనిపిస్తే ఇక తీసేసిన. చిగురు వస్తుందా రాదా అని మస్తు టెన్షన్ పడ్డా. చిగురు వచ్చింది. ఇక మళ్ళీ చిగురు వస్తుంది. మన కార్తీకం వరకు మంచిగా మళ్ళీ పెద్దగా అవుతుంది. ఇట్లా ఉంది మన ఉసిరి చెట్టు కథ. ఇక నీరు సమర్పించి ఇంట్లోకి వెళ్దాం. ఏవై దీపారాధన చేసుకోవడం అంతే, సింపుల్. ఇక ఇప్పుడు ఇంట్లోకి వెళ్దాం. అయితే ఇప్పుడే నైవేద్యం తినే పిట్టలు వచ్చినాయి. వచ్చిన తర్వాత ఇక బెల్లపన్నం నైవేద్యం పెట్టిన ఇక తింటే అయిపోతాయి. ఒకవేళ మళ్ళీ వస్తే చూపిస్తా. అక్కడ వాటర్ ఉన్నాయి, ఇక నైవేద్యాలు తింటే వెళ్ళిపోతాయి. జామకాయలు చాలా వస్తున్నాయి, కానీ ఎవరెవరో ఇక తెంపుకుంటుండ్రు, తింటుండ్రు. ఇక పైన కూడా ఉన్నాయి. ఇక ఇంట్లోకి వెళ్దాం. ఇక్కడైతే చాలా చల్లగా భలే అనిపిస్తుంది. కొంతసేపు ఇక్కడ కూర్చోవాలనిపిస్తుంది. ఇప్పుడు ఇంట్లోకి వెళ్దాం. కడపలలో అలంకరించుకున్నాం మంచిగా. మన ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన ఎంత చక్కగా ఉంది చూడండి. పక్షులు ఆడుకుంటున్నాయి, పోతున్నాయి. మనం చూయించుడు వీళ్ళు. నేను అరుణానందగిరి. ఇక ఈరోజు మరి మన వంట గంగవాల్ కూర పప్పు. చూడండి, ఆల్రెడీ మార్నింగ్ టీ టైములనే పప్పు పెట్టించిన. ఇక రెగ్యులర్గా ఇదే పని. ఇప్పుడు 11:30 అవుతుంది. ఇక వంట చేస్తున్నా. గంగవాల్ కూర పప్పు. ఈరోజు కందిపప్పులు వేస్తున్నా. అయితే ఈ సీజన్లో మనకు మామిడికాయలు దొరుకుతాయి కాబట్టి మామిడికాయలు, పచ్చి మామిడికాయలు దొరికిన రోజులు గంగవాల్ కూర వారానికి ఒకసారి కంపల్సరీ ఇవ్వాలి. చల్లదనం అంటారు ఈ గంగవాల్ కూర. ఎండాకాలం తినాలి అంటారు. ఇక ఎప్పటి నుండో మన తెలంగాణలో అయితే రెగ్యులర్గా చేస్తారు ఇది. సమ్మర్లో అయితే కంపల్సరీ. అయితే ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉంటాయి కదా, ఈ పెళ్ళిళ్ళు ఏ ఫంక్షన్లో, అసలు ఒక ఫంక్షన్లో కూడా ఈ కర్రీ మిస్ అయ్యేది ఉండదు. అన్ని ఫంక్షన్లలో ఈ కర్రీ చేస్తారు. దీనికి చారు కాంబినేషన్ ఏమీ అవసరం లేదు. మనకు మామిడికాయ చట్నీ ఉంది. తర్వాత ఇక సల్ల కూడా చేస్తా. సల్ల ఎట్లాగో రోజు ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేస్తున్నా. సల్లలో కూడా ఇవి వేస్తా కాబట్టి అట్లా 4 అట్లా వేస్తే బాగుంటుంది. సల్ల ఉంచుతా. ఉప్పు కారం వేద్దాం. మామిడికాయ ఇవి ఉన్నాయి. చట్నీ చేసేటప్పుడు ఇవి మంచిగా పిక్కలు ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచిన, కవర్లో పెట్టిన. ఇవి పప్పులు వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది. ఉడికి ఆ పులుపు అంతా కూడా పప్పుకు పడుతుంది. ఇప్పుడు ఉప్పు కారం వేద్దాం. ఉప్పు కారం వేస్తే మూత పెడితే సరిపోతుంది. ఒక 10 మినిట్స్లో మళ్ళీ పోపు వేసుకుంటే సరిపోతుంది అంతే. పోపు మాత్రం ఎండుమిర్చితోటి వేయాలి, మంచిగా ఉంటుంది. ఉప్పు కారం వేద్దాం. గంగవాల్ కూర పప్పు అసలు ఇష్టం లేని వాళ్ళు అనేది ఉండదు, అందరికీ నచ్చుతుంది. సూపర్గా టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇక మంచిగా నచ్చుతుంది అందరికీ. పచ్చిమిర్చి ఎక్కువ వేసినా కాబట్టి మిరప్పొడి తక్కువ ఉన్నా సరిపోతుంది. ఇక ఇప్పుడు ఏం చేయొద్దు, ఓన్లీ మూత పెట్టాలి. అది ఉడుకుతూ ఉంటుంది. ఇక్కడ రైస్ పెట్టిన, ఇక రైస్ అవుతూ ఉంటుంది. ఇంకా వేరే పనులు ఉన్నాయి, చేసుకొని వద్దాం. ఆ లోపల ఇది ఉడికిపోతూ ఉంటుంది. గంగవాల్ కూర పప్పు చేస్తున్నా కదా, పోపు వేస్తున్నా. వెల్లుల్లిపాయలు మంచి బ్రౌన్ రావాలి, వస్తే పప్పు పోపు
మంచి టేస్ట్ ఉంటుంది. ఇక్కడేమో పగలు నైవేద్యం పెట్టడానికి బెల్లపన్నం తయారు చేస్తున్నా. మెత్తగా ఉడికితే మంచి టేస్ట్ ఉంటుంది. కొద్దిగా నెయ్యి, ఇలాచి పొడేసి నివేదిస్తే సరిపోతుంది. ఎండాకాలము లంచ్ టైంలో ఇక వంట చేయాలనిపించేది, స్టవ్ కాడ అస్సలు ఉండాలనిపించేది. అందుకే టక చేసేస్తున్నా. ఇక ఇప్పుడు చల్లారినా తిన్నా ఏమనిపించేది, ఎందుకంటే ఎండకు వేడి ఉంటుంది, తొందరగా చల్లారది కూడా ఈ సీజన్లో. మొత్తానికి మంచి గంగవాల కూర పప్పు సూపర్గా రెడీ అవుతుంది. ఈ పప్పు ఎవరు చేసినా మంచి కుదురుతుంది, ఎందుకంటే కొందరికి అన్ని కర్రీస్ మంచిగా కుదిరాయి కదా. ఈ కర్రీకి అట్లేం లేదు, ఎవరు చేసినా సూపర్గా రెడీ అయిపోతుంది. వేద్దాం చూడండి. గంగవాల కూర పప్పు మామిడికాయలు వేసినాం. ఈ పిక్కలు అయితే మస్తు టేస్ట్ ఉంటాయి పప్పులా కలుపుకుంటే. అయితే దీనికి కాంబినేషన్గా మనకు పెరుగు, తర్వాత మామిడికాయ పచ్చడి కూడా ఉంది కొత్తది. ఈరోజు మనం నైవేద్యం బెల్లపన్నం పెట్టినాం కదా, ఎంత బాగా తింటున్నాయి చూడండి. ఈ నైవేద్యం తినే పెట్టిలకు బెల్లపన్నం అంటే చాలా ఇష్టం. ఓ ఇక్కడ వాటర్ తాగుతుందా, నేను ఎటు పోయింది అనుకుంటున్నా. ఇగో ఇక్కడ ఉంది, ఇక్కడ తింటే ఇక ఇప్పుడు మళ్ళీ వచ్చి తినిపోతాయి. ఇప్పుడు బెల్లపన్నం తిన్నాయి, అక్కడ వాటర్ తాగినాయి కదా, ఇక వాటికి బెల్లపన్నం అంటే చాలా ఇష్టం. ఇక వస్తాయి. ఈ మధ్య చాలా రోజులు అయిపెట్టాక అందుకే ఈరోజు పెట్టిన. కొంచెం మనకు కూడా పనులు స్థిమితంగా ఉండి కొంచెం వేరే పనులు లేకుంటే అన్నీ చేయొచ్చు. నెలకు ఒక్కసారి 2 సార్లు మాత్రం కంపల్సరీ కొంచెం ప్రశాంతంగా ఇట్లా వారం చేస్తా. కాకపోతే ఒక్కొక్కసారి అట్లా ఇక మనం ఎటన్నా ఊర్లో అటు ఇటు వెళ్ళొచ్చినామంటే అలసిపోయినట్టు ఉంటుంది, కొంచెం అన్నీ వీలుగా వాటర్ తాగినాయి, మంచిగా బెల్లపన్నం తిన్నాయి, వెళ్ళిపోయినాయి. ఇప్పుడైతే లంచ్ చేసుకొని సేపు రెస్ట్ తీసుకుందాం. ఇక చూడండి, ఇక్కడ నైవేద్యం ఉంది కదా, ఇక్కడ కూడా వచ్చి తింటాయి. మరి ఈరోజు ఏం తింటాయి?